జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై ఉన్నటువంటి పోచమ్మ గుడి ఆలయంలో గత 6 నెలల నుండి వివాదం కొనసాగుతుంది. గత 15 సంవత్సరాలుగా సాంబలక్ష్మి అనే మహిళ పోచమ్మ గుడి దగ్గరే ఉంటూ పోచమ్మ తల్లికి సేవలు చేసుకుంటూ జీవనం కొనసాగించేది. ఈ క్రమంలో గత 6 నెలల నుండి తాను చేస్తున్న సేవలకు అడ్డుపడుతూ కొందరు ఇబ్బంది పెడుతున్నారని సాంబలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేసి గుడికి సేవలు చేసుకునేలా సహకరించాలని కోరుతుంది. నా పేరు గోపర సాంబలక్ష్మి, నా భర్త పేరు శ్రీనివాస్. నేను గత 25 ఏళ్ళ నుండి ఊరపోచమ్మ గుడిని పట్టుకొని భూపాలపల్లిలో నాకు ఫస్ట్ రేంజ్లో నేను బట్టలు పిండిదాన్ని అయ్యే పాంచాను. బట్టలు పిండిదంటే నాకు సమస్య ఏర్పడ్డాక ఆ సమస్య సర్పంచ్తో చెప్పుకుంటే అమ్మ నీకు ఆ సమస్య తరపున నీకు ఏం కావాలని అడిగిండు. అయ్యా గవర్నమెంట్ హాస్పిటల్ కావాలన్నా, గెస్ట్ హౌస్ కావాలన్నా, పోచమ్మ గుడి చేస్తాడు మన రాజయ్య, మన కొడబుట్ట రాజయ్య చేస్తాను అయ్యా పెద్ద మనిషి అని చెప్పిన. అయ్యా నాకు ఊరపోచమ్మ గుడి కాబట్టి నేను ఏదైనా సేవ చేసుకొని బతుకుతా, ఆడిపోచమ్మ తల్లి కాబట్టి నేను ఆడదాన్ని ఏదైనా చేసుకొని బతుకుతా అని చెప్పినాక సరే పోమ్మా అని చెప్పిండు. అవ దగ్గర పోయినా 30,000 రూపాయలు అప్పు తీసుకొని ఆ తల్లి దగ్గరికి వచ్చి ఆమెకు కావాల్సినది మట్టి పోయించుకున్నా, రేకులు వేయించిన, పువ్వులు వేయించుకున్నాయి. నేను అమ్మవారికి ఇవాళ 2024 రోజు వరకు నేను ఈ వరకు పూజ చేసుకుంటున్నాయ్యా. కొట్టి బయటికి పంపి వాళ్ళు కొన్ని నచ్చకరం చేసుకొని ఆడంబర పెట్టుకున్నామని చెప్పి వాళ్ళే రాసుకొని అధ్యక్షులు, కార్యదర్శి, ఉపాధ్యక్షులు రాసుకొని మమ్మల్ని బయటికి పంపించి వాళ్ళు ఇన్ని రోజులు తిన్నారు. నేను నాకు దయచేసి నా న్యాయానికి కల్పించి సార్లు అలాగే కేసు ఫైల్ చేసి ఇవాళ గుడికి వచ్చి మా భక్తులు నేను అమ్మవారి సేవ చేసుకుంటాను.